తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి పూర్తి వివరాలు గురువుగారు వాటిలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉంది? ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆదాయం 14, వ్యయం కూడా 14 ఉంది. మకర రాశి వాళ్ళకి వీళ్ళకి కూడా సేమ్ ఈక్వల్ గా ఉంది. కాకపోతే ఇక్కడ రాజ్యపూజ్యం 6 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 6 ఉంటే అవమానం సంఖ్య 1 ఉంది. కాబట్టి చాలా బాగుంది వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి కూడా ఆదాయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఏం తగ్గించుకోవాలి అలాగా అని చెప్పి చూసుకుంటే, సర్వసాధారణంగా వీళ్ళ గ్రహస్థితి కూడా చూసుకుంటే వ్యయాధిపతి ఎవరైతే శని ఉన్నాడో రాశిలో సంచరిస్తున్నాడు. అంటే వీళ్ళకి జన్మశని నడుస్తున్నాడు. సహజంగా జన్మశని నడిచేటప్పుడు సహజంగా చూసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకటి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి. ఈ ఖర్చు తగ్గాలి అంటే కనుక తెల్ల నువ్వులు ఉంటాయి. తెల్ల నువ్వులు 1 కేజీ బావు తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము కలిపి ఎవరికైనా పురోహితులకు దానం ఇచ్చినా సరిపోతుంది. కొన్ని ప్రదేశాల్లో తీసుకోరు. అలాంటి సందర్భంలో నువ్వుల ప్రదేశంలో బెల్లం, పిడికెడు బెల్లం తీసుకొని, తెల్ల గోవుకైనా పర్లేదు, లేకపోతే నల్ల గోవు అయినా పర్లేదు, వేరే ఏ గోవైనా పర్లేదు, కాకపోతే కొంచెం తొందరగా ఫలితం ఇస్తుందని చెప్పాను. బెల్లము 1 కేజీ బావు బెల్లం తీసుకొని, లేకపోతే 1 పిడికెడు బెల్లమైనా తీసుకొని గోవుకు తినిపించినా కూడా సరిపోతుంది. ఇచ్చేస్తే కూడా ఖర్చు అనేటువంటి తగ్గుతుంది వీరికి. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా వీళ్ళకు ఉండే గ్రహస్థితి కనుక చూసుకుంటే కనుక పర్టికులర్గా వీళ్ళకి ఈ సంవత్సరం ఏ విషయాల్లో చాలా బాగుంది అని చూసుకుంటే, ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా బాగుంది. ఎందుకంటే డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ 2 గ్రహాలు, అందులో ముఖ్యంగా గురువు శని ఇద్దరు కూడా దశమ స్థానాన్ని బాగుపరుస్తున్నాయి వీళ్ళకి. అందుకని ఏమిటి, ఎప్పటి నుంచో ఉద్యోగం లేదండి, ఉద్యోగంలో ప్రమోషన్ లేదు, లేకపోతే ఉద్యోగం ఇస్తానని తిప్పుతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం క్లియర్ అవుతాయి చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే కొంచెం 2వ స్థానంలో ఈ మార్చి, ఏప్రిల్ మాసాల్లో, ఇంకా ఉగాదికి ముందే కూడా కొంచెం బుధుడు నీచపడుతున్నాడు 2వ స్థానంలో ఉండి. కాబట్టి ఈ మార్చి, ఏప్రిల్ మాసాల్లో కొంచెం మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షేర్ మార్కెట్లో కూడా బాగా ఫ్లక్చువేషన్స్ వస్తాయి ఈ కాంబినేషన్ వల్ల. కాబట్టి ఇది ఒకటి మెయిన్గా చూసుకోవాలి. అదేవిధంగా 2వ స్థానంలో రాహు ఉన్నందుకు వీరికి సంపాదన కూడా అంతా ఆన్లైన్ త్రూగా డబ్బులు వస్తాయి. అలా ఆన్లైన్ అంటే మళ్ళీ ఈ షేర్ మార్కెట్ అనుకోవద్దు. ఆ షేర్ మార్కెట్ అనో, బెట్టింగ్స్ అనో, ఆన్లైన్ గేమ్స్ అనేది కాదు, ఆన్లైన్లో చేసే వ్యాపారాలు, వాటి మూలంగా వచ్చే యోగం ఎక్కువగా చూపిస్తుంది. కాకపోతే కొంచెం విద్యార్థులకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. విద్యార్థులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, అదేవిధంగా కొంత అంటే గురువు 4లో ఉన్నప్పుడు స్ట్రెస్ ఇస్తాడు, గ్రోత్ ఇస్తాడు. కాకపోతే కొంచెం ఓపిక పట్టుకోవాలి అక్కడ. విద్యార్థులకు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కావచ్చు, రైతులకు కావచ్చు వీరికి. అయితే ఈ మార్చి, ఏప్రిల్ మాసాల్లో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. బుధుడు నీచపడుతున్నాడు కాబట్టి అదొకటి. అదే విధంగా లోన్స్ లభిస్తాయి. ఎప్పటి వరకు మే లోపల లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు సక్సెస్ అవుతాయని చెప్పాలి మే లోపల. ఎందుకంటే ఈ శని గురువుల దృష్టి సప్తమం మీద కూడా ఉంది కాబట్టి. అయితే ఇక్కడ వీరికి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారిని, లేకపోతే ఈ ఆరోగ్య మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారిని ట్రై చేసుకుంటే కొంచెం తొందరగా సక్సెస్ అయ్యే యోగం ఉంటుంది ఈ వివాహ సంబంధించిన విషయాల్లో అది చూసుకున్నట్లయితే. అండ్ అదేవిధంగా కొంత ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా మే లోపల ఫ్రూట్ఫుల్గా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా ఏలినాటి శని నడిచేటప్పుడు కాస్త పనులు స్లో అవుతుంటాయి, అంతేగాని మరొకటి ఏం కాదు. ఈ స్లో అవుతున్నటువంటిది కాస్త మూమెంట్ బాగుండాలి అంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే, ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా నిద్రపోకూడదు ఏలినాటి శని నడిచేటప్పుడు. కొంచెం వాకింగ్ ఎక్కువ చేయడము, ఎక్సర్సైజెస్ చేయడము, నూనె దానంగా ఇవ్వడం ఆలయంలో దీపారాధన కోసము, గోవులకి బెల్లం తినిపించడము, కొంచెం పేదవాళ్ళు లేకపోతే ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడము, వీటి వల్ల శని యొక్క ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా పనిచేస్తుంది.
సో ఓవరాల్ గా కుంభరాశి వారికి బాగుంది, చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మరింత బాగుంటుంది. గురుగారు, ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఒకటే. మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా, అంటే మన జాతకం ఎలా ఉంది, వాస్తు ఎలా ఉంది, ఇవన్నీ ఎలాగున్నా, నేను చెప్పేది ఒకటే, అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కపోతాయి. అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు? ఈశ్వరుడే స్వయంగా కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చాడు కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని వాటిల్లో మహర్షుల ద్వారా మనకు అందించాడని. మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడంటే మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి, ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం. ఏది, ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుని దాన్ని బట్టి వెళ్తున్నాం కదా. అలాగే మనకు భగవంతుడే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని అందించాడు. దీనివల్ల ఏమిటి, మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి. అంటే మన జన్మజాతకంలో లగ్నబలం ఎలా ఉంది, ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము, ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది, సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, మన జన్మజాతకంలో ఉంటుంది. అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది, అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది, ఏ వ్యాపారాల్లో బాగుంటుంది, ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి. మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు మీరు షూటింగ్కి వచ్చారు కదా, నార్మల్గా మీ ఇంటి నుంచి ఇక్కడ 40 నిమిషాలు అనుకోండి కార్లో రావడానికి, అదే ట్రాఫిక్ జామ్ అయితే కదా. అంటే ఏమిటి, గంటలోనో 40 నిమిషాల్లోనో వస్తాననేది మీరు ఏం చెప్తారు, గంటన్నర పడుతుందండి అంటారు. అంటే మీ కారు, మీరు మీ డ్రైవర్ కానివ్వండి, మీరు ఓన్గా డ్రైవ్ చేసుకున్నా మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ టైం పడుతుంది, ట్రాఫిక్ లేనప్పుడు ½ అవర్లో రాగలుగుతున్నారు. అంటే దాని అర్థం ఏమిటి, సమయం, బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం. అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి, ఇప్పుడుండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం. సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో, నీ జన్మజాతకం కూడా చూసుకో, ఈ రెండు కలుపుకో. అందుకు ఇంకోటి ఏంటి, నేను ఒకటే చెప్తా, నా జాతకం ఎలా ఉంది, నా దశ ఎలా ఉంది, పాడైపోయింది, ఏం పెట్టుకోకండి, అమ్మవారిని నమ్ముకోండి. అమ్మవారు అంతా దారి చూపిస్తుంది మనకి. ఎలా ఉన్నా జాతకం ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది. అమ్మని చేయి పట్టుకుంటే తిండి కొదవ ఎలా ఉండదు, అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొదవ ఉండదు. ఎంతో చక్కగా చెప్పారు గురుగారు. అంటే ఎంతో ఒక ధైర్యం, ఒక మోటివేషన్. అంతే కదా, అమ్మని పట్టుకున్న వాడికి తిండి కొదవ ఉంటుందా? ఏమి ఉండదు, అమ్మాయి చూసుకుంటుందండి. అలాంటిది అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొదవ ఉంటుంది చెప్పండి. ఎంతో చక్కగా, ఎంతో చక్కటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ఇది క్రోధినామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.